బట్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తూ ఉంటే కంప్లీట్ కమర్షియల్ ఉంది సార్, కంప్లీట్ కమర్షియల్ ఉంది. మన పాశ్చాత్య దేశాల్లో చూసుకుంటే నెంబర్ 1 దేశమైన, అంటే ఇప్పుడు మనం నెంబర్ 1 దేశంగా పిలువబడే అమెరికాలో హై స్కూల్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. బట్ మన దగ్గర వచ్చేసరికి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నప్పటికీ, ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నప్పటికీ, బట్ ప్రైవేట్ స్కూల్స్ యొక్క వాకిన్సే ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అని అంటే అక్కడ చదువు బాగుంటుందని, కల్చర్ బాగుంటుందని, XYZ రీజన్స్ ఏదో చెప్తున్నారు. మనం ఎందుకు మన హై స్కూల్స్ని, మన గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోతున్నాం ఆ రకంగా? యాక్చువల్గా మీరు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత క్వాలిఫైడ్ టీచర్స్ ఇంకెక్కడ ఉండరు. 100%. వాళ్ళందరూ చూసినా కూడా ఈ డిఎస్సి పరీక్షనో బిఎడ్ ఇవన్నీ చదివి వచ్చిన వాళ్ళు ఒక సిస్టంలోంచి వచ్చిన వాళ్ళు. తర్వాత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ, రైట్. తర్వాత ఎక్కడా కూడదు. ప్రతి విద్యార్థి మీద సుమారుగా ప్రభుత్వం 65,000 నుంచి 80,000 వరకు ఖర్చు చేస్తుంది. 65,000 నుంచి 85,000 ప్రతి స్టూడెంట్ మీద గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఓకే. టీచర్ల శాలరీలు కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటినీ తీసుకుంటే ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఫ్రీ యూనిఫామ్ కావచ్చు, మీకు మధ్యాహ్న భోజనం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇస్తుంది. కానీ ఏమవుతుందంటే మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూల్స్ మీద ఎక్కువ మోజు. ఎందుకంటే దీంట్లో బేసిక్గా నెంబర్ 1 ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. ఓకే. ప్రైవేట్ స్కూళ్ళు మా కాలేజీలో వాడు వెంట పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతారు. ఈ ఎగ్జామ్ అయిపోగానే ఇంత CGM వచ్చింది, ఇది వచ్చింది, మా వాళ్ళకి ఇన్ని ర్యాంక్స్ వచ్చాయి. వీటిలన్నిటి ద్వారా ఏమవుతుందంటే మనిషి తర్వాత ఏంటంటే సాధారణంగా మనం కనుక ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మన పిల్లవాళ్ళకు కొంచెం చదువు చెప్పిస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తే మన బాధ్యత అయిపోతుంది అన్నది జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆలోచించి, అందువల్ల ఏంటంటే మ్యాక్సిమం డబ్బులు ఆ విద్యలో పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అందువల్ల ఏం చేయాలంటే మీరు అన్నట్టు మిగతా అనేక దేశాలలో మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ ఫ్రీ అప్ టు 12th. మన దగ్గర కూడా 2009లో తెచ్చాం మనం. అందులో 6th నుంచి 12th 14 years వచ్చే వరకు వాళ్ళకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది మన దగ్గర. ఓకే. అందుకనే ఏమవుతుందంటే ఆ స్కూల్లో కనుక టీచర్లు బాగుంటే ఆ విద్యార్థులు బ్రహ్మాండంగా బయటకు వస్తున్నారు. అందుకంటే ప్రభుత్వ పాఠశాలను ఎప్పుడు కూడా నేను టీచర్ సెంట్రిక్ స్కూల్స్ అంటాను. ఎందుకంటే పేరెంట్స్ పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఏదో చిన్న పనులు చేసుకొని వ్యవసాయ కూలీలుగా ఉండేవాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు. కాబట్టి వాళ్ళు వీళ్ళ గురించి పెద్దగా ఆలోచించరు. పిల్లలు వెళ్తున్నారా, మధ్యాహ్న భోజనం దొరుకుతుందా, ఈ విధంగా ఆలోచిస్తుంటారు. అదే ప్రైవేట్ స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అదేంటంటే పేరెంట్ సెంట్రిక్ స్కూల్స్. అంటే పేరెంట్స్ ప్రెషర్ పెట్టేస్తుంటారు ఆ స్కూల్ మీద, మాకు ఇది పెట్టండి, ఈ ఎక్స్ట్రా క్లాస్ పెట్టండి, గేమ్స్ ఎందుకు ఆడిస్తున్నారు, వీడికి మ్యాథ్స్ పెట్టండి, ఇలాంటివన్నీ అంటుంటారు. అది పేరెంట్ సెంట్రిక్. కానీ యాక్చువల్గా చైల్డ్ సెంట్రిక్ స్కూల్స్ కావాలి మనకి. అంటే పిల్లల కేంద్రంగా మనకు స్కూల్స్ తయారవ్వాలి. తర్వాత ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని చదివిచ్చేస్తున్నాం. ఒకడికి ఇంట్రెస్ట్ ఉండదు, వాడికి ఏదో స్కిల్ ఉంటుంది చేతిలో. 10th class అయిపోగానే ఆ స్కిల్ నేర్పించి వాడిని ఉద్యోగంలో పెట్టేస్తే సరిపోద్ది. ITIకి పంపించి వాడిని స్కిల్ పెట్టి, లేకుంటే పాలిటెక్నిక్ పంపించి స్కిల్, లేకుంటే అందరూ ఇంజనీర్లు అయిపోవాలంటే ఎక్కడున్నాయి ఉద్యోగాలు? కాబట్టి ఎక్కడిదెక్కడ మనం ఆలోచించి వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి వాళ్లకు ఉపాధి కనుక కల్పించే విధంగా ప్రభుత్వాలు ముందుకెళ్ళగలిగితే అవుతుంది. ఇవన్నీ చేయాలంటే ఏంటంటే సంకల్ప బలం కావాలి మనకు.